అందరికీ వందనములు. దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? నేటి మన ధ్యానాంశము నీ కోరికను సిద్ధింపచేయను. కీర్తనలు 24వ వచనము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎవరి కోరికను తీరుస్తారు? ఎవరి కోరికను ఆలోచన యావత్తును సఫలపరుస్తారు? నీ కోరిక, నీ ఆలోచన యావత్తు సఫలపరచాలి అంటే నీవు దేవుని గుర్తిరిగి దేవునితో నడవాలి. నీవు దేవుని గుర్తిరిగి దేవునితో నడవాలి. దేవుని గుర్తిరగడం అంటే యేసు ప్రభు నిజమైన దేవుడిని నోటితో ఒప్పుకుంటే మనకి రక్షణ కలుగుతుంది. రక్షణ కలిగిన తర్వాత బాప్తీసం తీసుకొని ఆత్మీయంగా ఆయనలో ఎదగాలి. అప్పుడు మనం దేవుని గుర్తిరిగిన బిడ్డలుగా గుర్తిస్తారు. అప్పుడు మన కోరికలు తీరుస్తారు. మన ఆలోచన యావత్తును సఫలపరుస్తారు. యోహోను సువార్త 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు ఇయ్యబడును. ఎవరైనా నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొనవలెను. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. యేసయ్యను మనం ప్రేమించి ఉంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారి మాటల్ని ఆయన, వారి కోరికల్ని ఆయన తీరుస్తారు. వారి ఆలోచనలు యావత్తు సఫలపరుస్తారు. ఆయన మాట గైకొనవలెను, ఆయన ఆజ్ఞలను గైకొనవలెను. యోహోను సువార్త 14:23. ఒకడు నన్ను ప్రేమించిన వాడైతే నా మాట గైకొనును. యేసయ్యను మనం ప్రేమించిన వారమైతే ఆయన మాట వింటాము. ఆయన ఏం చెప్తే అది చేస్తాము. ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినను ఆయన మనమే ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయన్ని వేడుకొన్నది మనకు కలిగినని మనం ఎరుగుదము కదా. మనము ఆయన చిత్తానుసారంగా ఏదైనా అడిగినను ఆయన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఏది అడిగినను అది ఇచ్చునని కలుగునని మనకి ఎరుగును కదా. మనం ఎరుగుదాం కదా. మనం ఆయన చిత్తానుసారంగా అడగాలి. మన ఇష్టం వచ్చినట్లు మనకి ఏది అడిగితే అది ఇవ్వమంటే ఇవ్వరు. అయ్యా నీ చిత్తానుసారంగా నా కోరిక సిద్ధింప చేయము, నా ఆలోచన యావత్తు నీ చిత్తానుసారంగా జరిగించము, సఫలపరచము అని అడిగినప్పుడు యేసయ్య సఫలపరుస్తాడు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము ఆయన అనుగ్రహించెను. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఆయన అధికారం అనుగ్రహిస్తేనే మనం దేవుని పిల్లలు అవుతాము. ఎవరైతే దేవుని పిల్లలు అవుతారో వారు దేవుని గుర్తిరిగిన వారుగా గుర్తించబడతారు. దేవుని గుర్తిరిగి దేవునితో నడవాలి. హానోకు దేవునితో నడిచాడు. మనం కూడా దేవుని గుర్తిరిగి దేవునితో నడిచినట్లయితే నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. ఇంకా మన ఆలోచన మన కోరికలన్నీ తీరాలంటే మనం ఏం చేయాలి? యేసయ్య ఆజ్ఞల్ని గైకొనాలి. యేసయ్య ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. మనం ప్రేమిస్తున్నాము మన పొరుగువారిని. మనం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని అని చెప్పిన మాట ఆజ్ఞ అతిక్రమిస్తే మరి మన కోరిక సిద్ధింప చేయలేదు కదా. కాబట్టి ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ మనము అనుసరించాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తే నా మాట గైకొన్న వారికి, ఒకడు నన్ను ప్రేమించిన వాడైతే నా మాట గైకొన్ను. మనం యేసయ్యను ప్రేమిస్తే ఆయన మాట వింటాము, ఆయన ఆజ్ఞలను గైకొంటాము. ఆయన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారికి నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. పొట్టి జక్కయ్య ఆయన ఆజ్ఞలను అనుసరించాడు కదా. యేసు ఎవరో అని చూడగోరినప్పుడు యేసు ప్రభు ఆయన జట్టెక్కినప్పుడు తీసుకొని వచ్చి జక్కయ్య నేడే నీ ఇంటికి రక్షణ వస్తుంది రమ్మని చెప్పగానే జక్కయ్య పరిగెత్తుకుంటూ వచ్చి అప్పుడేం చెప్తాడు? యేసయ్య ఆజ్ఞలను అనుసరించాడు జక్కయ్య ఏం చెప్తున్నాడు? జక్కయ్య ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేదను. ఆయన ఏం చెప్పాడు? బీదలకి
ఇచ్చేదను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుని ఉంటే వారికి 4 అంతలు ఇచ్చేదను. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? దేవుని ఆజ్ఞలను గైకుంటున్నాడు. దేవుని ఆజ్ఞలను గైకున్న వారికి ఎవరికైనా ఆయన కోరికలను తీరుస్తాడు. మన కోరిక యావత్తును తీర్చాలంటే మనం దేవుని ఆజ్ఞల్ని అనుసరించాలి. దేవుని ఆజ్ఞను అనుసరిస్తేనే మన కోరికలు తీరడం అనేది జరుగుతుంది. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా, ఆయన్ని గుర్తెరగకుండా, ఆయనతో నడవకుండా మామూలుగా మనం కోరినట్టయితే మన కోరికలు సిద్ధింపచేయడం. మనం ఏమైనా కోరుకుంటే మనం ఫస్ట్ ముందు దేవుని గుర్తెరగాలి, ఆయనతో నడవాలి, ఆత్మీయంగా ఎదగాలి. ప్రతిరోజు అనుదినం మనం బైబిల్ చదువుకోవాలి. ప్రతిరోజు యేసయ్యతో మనం మాట్లాడాలి, ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ మనం చేసుకుంటూ ఉంటే అప్పుడు దేవునితో నడిచేటట్లుగా ఉంటుంది. దేవునితో నడిచినప్పుడు దేవుడు మన కోరికల్ని సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. మీరు నా వాక్యం వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నోటిఫికేషన్ మీకు వస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో మేము ఇక్కడ ప్రార్థించుండగా తండ్రి, ఎవరు ఏ కోరికలతో ఇక్కడికి వచ్చి ఉన్నారో ప్రభా, అయా వారి కోరికలను మీరు తీర్చండి ప్రభా. అయా నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచదనన్నావు తండ్రి. నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎవరు నిన్ను గుర్తెరిగి ఉంటారో, ఎవరు నీతో నడుస్తారో వారి కోరికలను, వారి ఆశలను తీరుస్తా అన్నావు ప్రభా. మా ప్రభా, మా దేవా, మేము ప్రతి ఒక్కళ్ళని ప్రభా నిన్ను గుర్తెరిగి నీతో నడిచేవారిగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అయా ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఎవరు వివాహాల గురించి, యవన కాలంలో ఉన్నవారి వివాహాల గురించి కోరుకుంటున్నారు తండ్రి, వారికి తగిన భాగస్వామిని తగిన సమయంలో అనుగ్రహించండి తండ్రి. అయా ఎవరైతే అప్పుల బాధల్లో ఉన్నారో ప్రభా, వారి అప్పులను తీర్చండి ప్రభా. అయ్యా వారి అప్పులను తీర్చి వారి సంతోషాన్ని అనుగ్రహించండి ప్రభా. వారి కోరికను సిద్ధింపచేయండి ప్రభా. అయ్యా ఎవరైతే ఈ రాత్రికాల సమయంలో ఇల్లు కావాలని కోరుకుంటున్నారో వారి కోరికను సిద్ధింపచేయండి ప్రభా. అయ్యా ఎవరైతే ప్రభా నీతో నడవాలని ఆలోచిస్తున్నారో నడిచే భాగ్యం వారికి అనుగ్రహించండి. నీ కృప వారికి తోడుగా ఉంచండి ప్రభా. వారి ఆలోచన యావత్తును సఫలపరచండి ప్రభా. అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, మరి ఒకసారి మీ బిడ్డలు మీ కృపాహస్తంలో సమర్పిస్తున్నాను తండ్రి. అయ్యా వారి ప్రతి ఒక్కరి కోరికను తీర్చండి ప్రభా. ఎవరు బిడ్డలకు గర్భఫలం కావాలని ఆశపడుతున్నారో తండ్రి, వారి కోరికను తీర్చండి ప్రభా. అందరి కోరికలను తీర్చే దేవుడు నాయన, నువ్వు ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు ప్రభా. అయ్యా వారి ఆలోచనను సఫలపరిచిన ఆయన, వారి కోరికను తీర్చిన ఆయన. అయ్యా మరి నాయన వచ్చే ఈ రోజు కల్లా ప్రభా వారి గర్భఫలంతో ఉండటానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా యేసయ్యా నీకు వందనాలు. ఎవరైనా అస్వస్థత ఉంటే ప్రభా, సకల రోగములను మీరు స్వస్థపరచగలిగిన దేవుడు ప్రభా. వాళ్ళ విధములైన రోగములు ప్రభా, నానా విధములైన రోగములను స్వస్థపరచగలిగిన దేవుడు ప్రభా నువ్వు. అయ్యా ఇక్కడ తరలించిన వాళ్ళలో ఎలాంటి రోగం ఎవరికి ఏమన్నా సరే ప్రభా, ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా. నువ్వు స్వస్థపరిచే దేవుడు అయ్యా. అయ్యా నీ మాటలో స్వస్థత ఉన్నది ప్రభా. అయ్యా నీలో ప్రభావం ఉన్నది ప్రభా. నీలో ఉన్న ప్రభావం వలన అనేక మంది బాగుపడ్డారు తండ్రి. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎవరికి ఎలాంటి అస్వస్థత ఉన్నదో ప్రభా, అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని స్వస్థపరచండి ప్రభా. వారి కోరికను సిద్ధింపచేయండి ప్రభా. వారి ఆలోచన యావత్తును సఫలపరచండి ప్రభా. అయ్యా యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం అనుగ్రహించమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.